వేరే వాళ్ళు విమర్శిస్తారు. మేము ముందే చెప్పాం, ఈ వర్షాలు వస్తున్నాయి, కాలువలు పూడికలు తీయండి అని ముందే చెప్పాం. పాపం అనిల్ గారు పాపం నిద్రపోతున్నారు, అంటే ఆయనకి ఎక్కడ పోటీ చేసి తెలియదు ఇంకా. అందుకని ఆయన తుఫాను పోయిన తర్వాత పూడికలు తీస్తున్నారు. ఇప్పుడు చూశాను నేను, ఇది చాలా తెలియగల పని. ఇది తుఫాను పోయిన తర్వాత తీయటం, ట్రంక్ రోడ్డు మునిగిపోయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీరు వచ్చిన ఇంటికి 5,000, 30 కేజీల బియ్యం, మిగతాది నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోయేటట్టు. అదే రకంగా ఒక గుడిసె పడిపోతే వాళ్ళకి 10,000, రేకులు పడిపోతే 25,000, మిద్దిళ్ళు పడిపోతే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో మేమంతా కలిసి కలెక్టర్ ఆఫీస్ని ఈసారి ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నేను అనిల్ గారిని ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకెట్టా తెలియదు పరిస్థితులు, మీ రూల్ నుంచి బయటికి రారు, మీకు అర్థం కాదు.